హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా అమ్మఒడి 5వ విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందండి. ఈసారి ఈ అమ్మఒడి ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అనే దానిపై క్లారిటీ ఇచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి వివరాలు అయితే అందుతాయి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అమ్మఒడి గురించి. అమ్మఒడి ఇవ్వకపోవడంపై ప్రభుత్వం వివరణ. అమ్మఒడి పథకానికి ప్రభుత్వం పేర్కొన్న ఆదాయ పరిమితిని మించి రాష్ట్రంలో పొరుగు సేవల ఉద్యోగుల గౌరవ వేతనం ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకే వారికి పథకాన్ని వర్తింప చేయడం లేదని స్పష్టం చేసింది. అయితే గ్రామాల్లో 10,000, పట్టణాల్లో 12,000 లోపు వేతనం ఉన్నవారికి అమ్మఒడి వర్తిస్తుందని, పొరుగు సేవల ఉద్యోగులు నెలకు 18,000 తీసుకుంటున్నారని తెలిపింది. అయితే అమ్మఒడికి మామయ్య గుడి శీర్షికతో ఈనాడులో ప్రచురితమైన కథనానికి ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వం ఆదివారం వివరణ ఇచ్చింది. 2019, 2020 అలాగనే 2020-21 విద్యా సంవత్సరంలో కోవిడ్ కారణంగా 75% హాజరు నిబంధన వర్తింప చేయలేదని, ఆ తర్వాత 2021, 22, 2022-23లకు ఆ నిబంధనలను తప్పనిసరి చేయడంతో అర్హుల సంఖ్య తగ్గిందని స్పష్టం చేసింది. చూశారు కంటే మొత్తం మీదుగా పరిమితిని మించి రాష్ట్రంలో పొరుగు సేవల ఉద్యోగుల గౌరవ వేతనం ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకే వారికి పథకాన్ని వర్తింప చేయడం లేదని స్పష్టం చేసింది. అలాగనే గ్రామాల్లో 10,000, అలాగనే పట్టణాల్లో కూడా 12,000 లోపు వేతనం ఉన్నవారికి అమ్మఒడి వర్తిస్తుందని, అలాగనే పొరుగు సేవల ఉద్యోగులకు నెలకు 18,000 గౌరవ వేతనం ఉంటుంది. అందుకే వారికి అమ్మఒడి వర్తింప చేయదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగనే 75% హాజరు ఉన్నవారికి అమ్మఒడి వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.